మీరు కలిసి వస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం 7వ వచనం కలిసి చదువుతున్నాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండకుండా విడిచిపెట్టుకుంటున్న వాక్యం నేర్చుకోలేదు కానీ మనుషుల పోయి కాబట్టి దాసిన స్వరూపం చదువుతానుగా చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ మా పరలోక మా తండ్రి యేసుక్రీస్తు వారి మరోసారి బాగా తండ్రి చిన్న పరీక్ష మాకు మీరు అనుమతించినట్టు ఉన్నారు. ఈ పరీక్ష తండ్రి నీకు ఇష్టానుసారంగా ఉన్నామో లేదో పరీక్షిస్తున్నాను. నిజంగా మా హృదయంలో జన్మించినామో లేదో పరీక్షిస్తున్నాను. మాకు సహాయం చేయండి. వేస్తున్నాను తండ్రి. ప్రేమైన వాళ్ళరా, ఇంతవరకు క్రిస్మస్ అంటే ఏమో తెలుసుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు, మన కోసం ప్రాణం పెట్టినాడు, మన కోసం ప్రయోజనంగా బలైనాడు, మనల్ని విడిపించడానికి సమస్త కార్యం జరిగించినాడు. సరే, అయితే యేసుక్రీస్తు వారు జన్మించడానికి ప్రేమైన వాళ్ళరా ఆ జన్మ సార్థకం అవ్వాలి అంటే, ఆ జన్మ సార్థకం అవ్వాలి అంటే ప్రేమైన వాళ్ళరా ఆయన ఇంత గొప్ప కార్యం చేసినాడు. అయితే ఇది మన హృదయంలో నెరవేరిందా? ఇది మన హృదయాన్ని మనం ఆహ్వానించుకున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా మన హృదయంలో జన్మింపజేసుకున్నామా? ఆయన మన హృదయంలో జన్మించినాడా? ఈరోజు మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. మనమంతా కూడా ప్రేమైన వాళ్ళ ఈరోజు నిజంగా మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినాడా? లేకపోతే ఈరోజు నీ తీర్మానం ఏంటి, నా తీర్మానం ఏంటి? రండి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగినడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండి కూడా విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే వ్యక్తులుగా. ప్రేమైన వల్ల మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే ఆయన దేవుని స్వరూపము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ స్వరూపం అంట? దేవుని స్వరూపం. ఆకాశాన్ని భూమిని సర్వలోకంగా సృష్టించిన సృష్టికర్త స్వరూపం యేసుక్రీస్తు వారి. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడానికి ఏ స్వరూపం అవసరమైందండి? ఏ స్వరూపం అవసరమైంది? ఏ స్వరూపం అండి? దాసుని స్వరూపం అవసరమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడే ఉండి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వస్తే తట్టుకోలేదు కాబట్టి, మన భూమి తట్టుకోలేదు కాబట్టి ఈ లోకానికి రావడానికి ఒక రూపం అవసరమైంది. ఏ రూపం అంటే దాసుని స్వరూపం ధరించుకుంటే గానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించలేదు. అర్థమవుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావాలంటే ఆయనకి ఏ రూపం అవసరమైందంట? దాసుని స్వరూపం అవసరమైంది. ప్రేమైన వాళ్ళ ఇంకోటి లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఇదిగో 38వ వచనం. ఆయన గొప్పవాడై లూకాసు వార్త 1వ అధ్యాయము. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసు. ప్రేమైన వాళ్ళ ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావాలి అంటే దాసుని స్వరూపం అవసరమైంది. అయితే ఆ దాసుని స్వరూపం జన్మించాలంటే ఏం అవసరమైంది? దాసుడు వారి గర్భం అవసరమైంది. అర్థమైందండి? ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడానికి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అయితే ఆ దాసుని స్వరూపం ధరించుకున్న ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించాలంటే ఒక గర్భం అవసరమైంది. ఏమిటా గర్భము? ఎవరిదా గర్భం అంటే ఒక దాసురాలి గర్భము అవసరమైంది. ప్రేమైన వాళ్ళ ఒకవేళ మరియమ్మ దాసురాలు కాకపోయి ఉండింటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో జన్మించేవాడు కాదు. అంటే ఆమె కూడా ఏ స్వరూపం ధరించుకుందంట? దాసురాలి స్వరూపం ధరించుకుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో జన్మించడానికి
ఇష్టపడుతూ వచ్చినాడు, ఆమెను కోరుకున్నాడు దేవుడు. ప్రేమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో ఆ గర్భంలో జన్మించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకి ఏ స్వరూపం అవసరం ఏంటంట? దాసురాలి స్వరూపం అవసరం. మరి దాసురాలు ప్రభు దాసురాలు అంటుంది, ప్రభు దాసురాలు అంటుంది. ప్రేమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయంలో నా హృదయంలో జన్మించాలంటే మనకు ఎలాంటి స్వరూపం అవసరం అంటండి? చెప్పాలా? ఏ స్వరూపం అవసరం అంట? దాసుని స్వరూపము, దాసురాలి స్వరూపం అవసరం. ఈ దాసుని స్వరూపము, దాసురాలి స్వరూపం లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించడానికి ఆస్కారమే లేదు. అర్థమవుతుందండి? ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, నీ హృదయంలో నేను జన్మించాలంటే నీకు ఏ రూపం అవసరము? దాసుని స్వరూపం అవసరము. నీ హృదయంలో జన్మించాలంటే దాసురాలి స్వరూపం అవసరం. ఈ స్వరూపం లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం అసాధ్యం. దేవాది దేవుడికి ఈ లోకంలో రావడానికి దాసుని స్వరూపం అవసరమైతే మన హృదయంలో జన్మించాలంటే నువ్వు నేను ఇంకెంత దాసురాలి స్వరూపము, దాసుని స్వరూపం. అర్థమైందండి? మరి అంత దాసుని స్వరూపాన్ని మనం ధరించుకుంటున్నామా? దాసురాలి స్వరూపంలో ఉంటున్నామా? ఇలాంటి స్వరూపం ఉంటే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయంలో జన్మించడానికి ఆస్కారము లేదు. ప్రేమైన వారు, నేను ప్రభు దాసులను, ప్రభు దాసులను అనగలుగుతున్నామండి. అలా అనగలిగితే, అలా జీవించగలిగితే అనడం వేరు, జీవించగలగాలి. ప్రేమైన వారు, ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో నా హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాలంటే ఏ స్వరూపం అవసరం అండి? దాసుని స్వరూపము, దాసురాలి స్వరూపం అవసరం. ఈ స్వరూపం ఉంటే ఖచ్చితంగా మన హృదయంలో దేవుడు జన్మిస్తాడు. ప్రేమైన వారు, అంతేకాదు దేవుని ప్రత్యక్షత మనం చూడాలి అంటే, దేవుని ప్రత్యక్షత మనం చూడాలంటే రండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము